తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. గాలోడు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 18వ తేదీన రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినప్పటి నుంచి కొన్ని రోజుల పాటు ఈ సినిమా హంగామానే నడిచింది. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఇది బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కాసుల వర్షం కురిపించింది. పోటీగా ఇతర సినిమాలు ఉన్నప్పటికీ వాటిని ధీటుగా ఎదుర్కొంటూ తన థియేట్రికల్ రన్ని విజయవంతంగా కొనసాగించింది. దీంతో ఇది పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు లాభాలు రాబట్టి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాపై డిస్ట్రిబ్యూటర్లు 2,70,00,000 పెట్టుబడి పెట్టగా తన ఫుల్ రన్ లోపు ఈ గాలోడు 5,33,00,000 షేర్ వసూళ్లు కొల్లగొట్టి 2,63,00,000 లాభాలు తెచ్చిపెట్టాడు. ఇలా ఈ విధంగా గాలోడు తన బాక్సాఫీస్ రన్లో దుమ్ము దులిపేయడంతో డిజిటల్ రైట్స్కి మంచి డిమాండ్ వచ్చిపడింది. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడుపోయాయి. తెలుగు ఓటీటీ కంపెనీ అయిన ఆహా ఈ సినిమా డిజిటల్ రైట్స్ని 1,40,00,000కు సొంతం చేసుకుంది. ఇది చూసి ఈ సినిమా శాటిలైట్ రైట్స్కి కూడా ఫ్యాన్సీ రేటు పలుకుతుందని అందరూ అనుకున్నారు. ఎంత లేదనుకున్నా కనీసం 1 కోటి రూపాయల దాకా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోతాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా ఇది తక్కువ ధరకే అమ్ముడుపోయిందని సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం ఒక ప్రముఖ టీవీ ఛానల్ గాలోడు శాటిలైట్ రైట్స్ని 45 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది. అంటే ముందుగా 1 కోటి రూపాయలు వస్తాయని అనుకుంటే అందులో సగం కన్నా తక్కువ ధరకే శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయన్న మాట. ఓటీటీ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి శాటిలైట్ హక్కుల డిమాండ్ అనేది క్రమంగా డ్రాప్ అవుతూ వస్తోంది. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా ఇంతకు ముందులాగా భారీ రేట్లకు అమ్ముడుపోవట్లేదు. ఆ లెక్కన సుడిగాలి సుధీర్ లాంటి అప్కమింగ్ హీరో సినిమాకు వచ్చిన 45 లక్షల అమౌంట్ మంచి ఫిగరేనని చెప్పుకోవచ్చు. బాక్సాఫీస్ లెక్కలను పక్కన పెడితే డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు 1,85,00,000 వరకు లాభాలు వచ్చి పడ్డాయి. ఇంకా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మిగిలున్నాయి. వాటి రూపంలో కూడా నిర్మాతల ఖాతాలోకి మరింత రికవరీ వచ్చి చేరనుంది. ఓవరాల్గా ఒక చిన్న సినిమాగా వచ్చిన గాలోడు నెగటివ్ టాక్తోనే థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రూపంలో మంచి లాభాలు కురిపించింది. గాలోడు సినిమాతో సుడిగాలి సుధీర్ సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్నాడు కాబట్టి ఇప్పుడు అతని నెక్స్ట్ ప్రాజెక్టులపై మంచి అంచనాలు నెలకొంటున్నాయి. ప్రజెంట్ సుడిగాలి సుధీర్ కాలింగ్ సహస్ర అనే సినిమా చేస్తున్నాడు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ రిలీజ్ అయింది. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. మరి ఈ కాలింగ్ సహస్ర సినిమాతో సుడిగాలి సుధీర్ తన సక్సెస్ స్ట్రీక్ని కొనసాగిస్తాడా లేదా వేచి చూడాల్సిందే. అయిపోయి